సత్య వాళ్ళ నాన్న జైల్లో ఉండటంతో వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ, ఏడుస్తూ అయితే ఉంటుంది. ఇంతలో సత్య వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి తనని ఓదారుస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ అమ్మ అయితే, "అమ్మ అల్లుడు గారికి ఈ విషయం చెప్తే మనకి ఏ సమస్య లేకుండా చేసేస్తారు కదా!" అని చెప్పేసి అయితే సత్య వైపు చూస్తూ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య అయితే, "అన్ని సమస్యలు బావగారికి చెప్పుకుంటే బాగోదు. మనం చేయవలసిన ప్రయత్నం చేద్దాం. తర్వాత అతన్ని అడుగుదాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "ఎలా చేస్తావురా నువ్వొక్కడివే ఎలా అని ఎటువని తిరుగుతూ ఉంటావు. అందుకే బావగారి హెల్ప్ తీసుకో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య అయితే, "వద్దని చెప్పాను కదమ్మా! తర్వాత ఏదైనా హెల్ప్ కావాలంటే అప్పుడు అడగొచ్చు. ప్రతిదానికి బావగారి హెల్ప్ తీసుకుంటే అంత మంచిది కాదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అయితే ఈ సమస్యను ఎలా తీరుస్తావు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య అయితే, "అదే మన ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రకాశం ఉన్నారు కదా! ఆ లాయర్‌ని పట్టుకొని ఈ సమస్యని ఎలాగైనా తీర్చి నాన్నని బయటికి తీసుకొని వచ్చే బాధ్యత నాది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "అవునురా ఎలాగైనా మీ నాన్నగారిని నువ్వు బయటికి తీసుకొని రావాలిరా! లేకపోతే నాకు ఎలాగనో ఉంటుంది. నువ్వు ఎలాగైనా మీ నాన్నగారిని బయటకు తీసుకొని రారా" అని చెప్పేసి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్